చేశాడు. అలా యుద్ధాలు చేయడంలో దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన దెబ్బలు అతని దేహమంతటా వాతలుగా ఉన్నాయి. ఐరావతం అతని 2 దంతముల నుండి కుమ్మిన గాయాలని కూడా కనబడతాయి. 20 చేతులతో ఉంటాడు. అవి రాత్రి నిద్రపోయినప్పుడు ఉండవు. 10 తలకాయలతో ఉన్నాడు. తెల్లని పట్టు వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఇది మీరు పవరించడం. రావణాసురుడు వస్తున్నాడు అంటే ఆయన గురించి చెప్పుకోవాలి కదా. ఇలా వివరించకుండా వాల్మీకి మహర్షి అంత సాదాసీగా చెప్తాడా రావణాసురుడి గురించి? ఇప్పుడు చెప్తున్నాడు వాల్మీకి మహర్షి, వివరంగా చెప్తున్నాడు. 20 తలలతో చేతులతో ఉంటాడు. అది రాత్రి నిద్రపోయినప్పుడు ఉండవు. 10 తలకాయలతో ఉన్నాడు. తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నాడు. విశాలమైన పక్షస్థలం ఉంది. మహావీరుడు. సాముద్రిక శాస్త్రంలో మహదేశ్వర్యవంతుడికి ఎటువంటి లక్షణములు చెప్పబడతాయో అటువంటి లక్షణాలన్నీ రావణాసురునికి ఉన్నాయి. రాజులకు ఎటువంటి లక్షణాలు ఉండవలనో అటువంటి లక్షణాలతో అతను శోభిస్తున్నాడు. అతను కూర్చొని ఉంటే వైద్యుడిని ఎలా మెరిచిపోతుందో అలా మెరిచిపోతున్నాడు. బంగారాన్ని కుండలంలోకి పెట్టుకున్నాడు. ఆ కుండలంలో కాంతి అతనికి చెక్కిళ్ళ మీద పడుతుంది. విశాలమైన భుజములు, తెల్లని దంతములు, తెల్లని గోళ్ళు కలిగి ఉన్నవాడు. ఎరుపు కణముతో కూడిన తెల్లని గోళ్ళు ఉండడము, తెల్లగా మెరుస్తున్నటువంటి దంతములు కలిగి ఉండడము లక్ష్మీకారకాలు. పర్వత గుహ ఓలినటువంటి పెద్ద నోరు కలిగి ఉన్నాడు. సర్వకాలముల యందు కామ క్రోధ ముల చేత మృత్యులు ఉంటాడు. ఎప్పుడు అదే ఆలోచనతో ఉంటాడు. రావణుడంటే రావ ఇది అంటే అసత్ఫలాపాంకర ఇది రావణ అంటారు. ఎవరు నోరు విప్పి మాట్లాడితే లోకములన్నింటినీ బాధ పెట్టగలడో అలా మాట్లాడే స్వభావం ఉన్నవాడు కాబట్టి అతనికి రావణ సూర్యుడు అని పేరు. రాక్షసుడు చేతల చేర రాక్షసుడు అయ్యాడు. కానీ బ్రాహ్మణ వర్ణంలో పుట్టినవాడే. అతని చేష్టితులు రాక్షసులుగా చేశాడు. అంతే కదా. మహాత్ముల కుటుంబంలో పుట్టాడు. కానీ అన్ని దొంగతనాలు లంగతనాలు అంతా ఇబ్బందులు పెడతాడు. అలాంటి వాడిని ఏమంటారు? చెడబుట్టారు రాబడి ఈ మా వంశంలో అలా. అలా రావణాసురుడు అలా తన చేతులతో అలా అయిపోయాడు. శ్రీ మహావిష్ణువు చక్రము చేత వివిధ దేవతల ఆయుధముల చేత కొట్టబడిన దెబ్బలు అతని శరీరం మీద ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. అనగా అతని కొట్టని దేవత ప్రపంచంలో లేదు, సృష్టిలో లేదు. అందరూ కొడతారు. ఎందుకో అందరి మీదికి కండకావరం ఉంది కదా అని వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఎదుటి వారు కూడా కొడతారు కదా. ఇప్పుడు చావడు, కానీ వారి చేతులు కూడా దెబ్బలు తింటాడు కదా. ఆ దెబ్బలకు సంబంధించిన గాయాలు కూడా ఉన్నాయి. ఆ గాయాలను చూసి కూడా ఈ గాయం దేనివల్ల తెలుసా? విష్ణు చక్రం వల్ల. ఈ గాయం దేనివల్ల తెలుసా? ఇంద్రుడు పుట్టిన వజ్రాయుధం వల్ల. ఈ గాయం దేనివల్ల తెలుసా? ఐరావతం పుట్టిన దెబ్బ వల్ల. అంటే ఈ గాయాలను కూడా గుర్తుపెట్టుకునే రకంగా ఉంటాయి గాయం. అక్కడ దగ్గర ఎందుకండి, మన దేశంలోనే 4-5 గాయాలు ఇప్పటికి ఉన్నాయనుకోండి. చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన గుర్తురావా? ఈ చేతి మీద గాయం ఎందుకైంది? చిన్నప్పుడు తప్పు చేసి మా అమ్మ కాల్చింది, అది గుర్తుకొస్తుంది కదా. అలాంటి కారణాలు చెప్పుకునేలాగా రావణాసురుడికి కూడా అలా ఉన్నాయి. అప్పుడప్పుడు అతను సముద్రములను కూడా క్షోభింపజేసేవాడు. అంతటి శక్తిమంతుడు. వానికి అది ఒక సరదా. ఎవరికి? రావణాసురుడికి. పర్వత శిఖరాలను కుదిపి తీసి విసిరేయడం అతనికి ఒక ఆట. అతను అంత పొలం ఉన్నవాడు. ఎక్కడైనా ఎవరినైనా ధర్మ మార్గంలో ఉన్నారంటే వారిని అమితంగా బాధించి వారిని సంహరించడం వాడికో లెక్క. వాళ్ళను లేదంటే చంపేసేయడం వాడికో లెక్క. ధర్మంగా ఉండద్దు. ఎవరు ధర్మాన్ని చెప్పరు. ధర్మబద్ధమైన మాటలు చెప్తే వాడికి నచ్చదు. అలా వచ్చి మనం హింసించేవాడు, లేదంటే వాళ్ళని చంపేసేవాడు. ఇతరుల భార్యలు బలవంతంగా తెచ్చుకొని అనుభవించడంలో వీడికి ఇష్టం మరొకరికి ఉండదు. అంత ఇష్టం ఉన్నవాడు అనేక అస్త్రములను ప్రయోగించడం తనకి తెలుసు. అస్త్రములను ఉపసంహారం చేయడం కూడా తెలుసు. ఇంత శక్తి ఉంది కాబట్టి అతడు ఎవరినైనా ఎక్కడినైనా యాగాది చేస్తుంటే, యజ్ఞ యాగాదాలు చేస్తుంటే వాటిని ధ్వంసం చేస్తుండేవాడు. లోకరక్షణ చెయ్యడు. ఒకసారి పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ వాసుకి అనబడేటువంటి మహానాగం పరిపాలిస్తున్నాడు. వాసుకిని ఓడించాడు. తక్షకుడిని ఓడించి అతని భార్యను బలవంతంగా తెచ్చి తన భార్యగా చేసుకున్నాడు.
అలాగే ఒకసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు ఈ నీచని కృష్ణుడైనటువంటి రావణాసురుడు. అక్కడ బలవంతంగా కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ కుబేరుడు కనబడ్డాడు. కుబేరుడు రావణాసురుడికి స్వయంగా అన్నగారు. ఆ కుబేరుడు తండ్రి మాట విని లంకారాజ్యం ఇతనికి ఇచ్చేసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. అది వేరే కథలే. కుబేరుడి వద్ద పుష్పక విమానం ఉన్నదని తెలిసింది. ఎవరి వద్దనైనా చాలా విలువైన మంచి వస్తువు ఉన్నదని రావణుడికి తెలిస్తే దానిని సంపాదించడం కోసం అతను వెంటనే అక్కడికి వెళ్తుండేవాడు. మన దగ్గర కూడా కొందరు ఉంటారు. ఎవరి ఇంట్లోనైనా మంచి ఆట వస్తుందనుకోండి, ఆ పిల్లవాడు వెళ్ళిపోయినాక అది కావాలి కావాలి కావాలని ఏడిస్తే వాడికి రావణాసురుడి లక్షణాలు వచ్చాయని చెప్తుంటారు ప్రజలు. అది ఏమి కాదు, రావణాసురులను వర్తిస్తున్నా ఉంటారు. అది నాకు కావాలి, ఇప్పుడు తీసుకొచ్చి పెట్టు అని గోలగోల చేస్తాడు. కొందరు చూసాను నేను పిల్లలు. అది నీకు ఇన్నాట వస్తువులు ఉన్నాయి కదా, ఇది ఆడుకోవడానికి వద్దు, నాకు అదే కావాలంటాడు. అలాంటిది కావాలి, నాకు కావాలంటాడు. అది రాక్షస లక్షణం గల ఆలోచన. ఎవరికైనా చాలా విలువైన వస్తువు మంచిది ఉన్నదని రావణాసురుడికి తెలిస్తే దాన్ని సంపాదించడం కోసము అతను వెంటనే అక్కడికి వెళ్తుండేవాడు. వెళ్ళి ఆ వస్తువుని ఎలాగోలాగా సంపాదించేవాడు. అది కుదరకపోతే అవతల వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును బయటికి రాకుండా పాడు చేసి వచ్చేవాడు. నా దగ్గర మంచి వస్తువు అది వద్ద ఉండద్దు, నాకు రాకపోతే అది వాడికి పని చేయాలి. ఇలాంటి దుష్ట లక్షణాలు ఇప్పటికి ఉన్నారు కదా కలిలో, చాలా దారుణంగా ఉంటారు. పుష్పక విమానం కోసమని నిష్కారణంగా కుబేరుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి కుబేరుడి పుష్పక విమానాన్ని తనదిగా తెచ్చుకున్నాడు. అన్నగారైనటువంటి కుబేరుణ్ణి ఓడించి తెచ్చుకున్నాడు, బాధ తెచ్చుకున్నాడు. అదొక వృత్తాంతం ఎప్పుడైనా కాలంగా చూసుకున్నాడు. ఆ తర్వాత పుష్పక విమానాన్ని తెచ్చుకొని ఉత్తర భారతంలో చైత్రమనే అందమైనటువంటి వనం ఒకటి ఉంది. దానిని రావణుడు చూశాడు. ఆ వనాన్ని లంకకు తీసుకురావడం సాధ్యం కాదు. తనకు లేని ఇతరులకు ఉండరాదని ఆ తోటనంతా పాడు చేశాడు. అలాగే స్వర్గలోకములోని నందనవనాన్ని కూడా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేశాడు. సూర్య చంద్రాదుల గమనాన్ని కూడా నియంత్రించగలిగినటువంటి భుజశక్తి గలవాడు. ఒకసారి రావణుడు బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా చతుర్ముఖ బ్రహ్మ కనబడకపోయేసరికి వానికి క్రోధం వచ్చింది. తన 10 తలకాయలు కత్తితో నరుక్కొని అగ్నిహోత్రంలో పారేశాడు. ఇతడు చేసిన ఉగ్ర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడయ్యి నీ తపస్సుకు నిత్యాను వరము కోరుకు అన్నాడు. ఇప్పుడు రావణుడు కోరుకుంటున్నాడు, నాగములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎవ్వరి చేతనైనా నాకు మరణము కలగకూడదు అని బ్రహ్మగారిని వరమయ్యాడు. ఆయన దాన్ని అనుగ్రహించాడు. మరి మనుషులు ఎందుకు కోరుకోలేదు అని అడిగితే, మనుషులంటే వారికి మహాచులకన. ఈ నరుడు నన్నేం చేస్తాడు, వీడితో ఏమవుతాడు, నా చూపు చూస్తే మాడిపోతాడు నరుడు, అలాంటి నరుడు నన్నేం చేస్తాడు అని నరుడిని కోరుకోలేదు. అందరినీ కోరుకున్నాడు. ఎవరి వల్ల నాకు చావు రావద్దని కోరుకున్నాడు. కానీ నరుణ్ణి వానరుని ఇద్దరిని వదిలిపెట్టేశాడు. ఆ చెట్ల మీద తిరిగిపోతే నన్నేం చేస్తాడు అనుకున్నాడు. ఈ భూమి మీద తిరిగే నరుడు ఏం చేస్తాడు, నన్ను అనుకున్నాడు. వానరుని నరుడు అంటే ఇక్కడ వానరులోనే నరుడు ఉన్నారు. వా నరుడు, వాదిస్తే వానరుడు, వాదిస్తే నరుడే. ఆ నరుడికి ఈ వానరుడికి వెళ్ళిపోయాడు. కాబట్టి వానరుణ్ణి నరుణ్ణి ఇద్దరిని చులకన చేశాడు. వారితో ఏముంది, నాకు తీసుకురాక మనుషుల ప్రస్తావన రాక అన్నాడు. వారి గురించి మాట్లాడుకోలేదు. యజ్ఞయాగాది ప్రక్రులలో దేవేంద్రుడికి దేవతలు సమర్పించడానికి సోమరసాలు తెచ్చి దానిని పిప్పి చేసి దాని నుండి సోమరసాన్ని తయారు చేస్తారు. దానికి సంబంధించిందే మన వివాహ ప్రక్రియలో పెళ్లి కూతురు మెడ మీద కాడి పెట్టి కాడి కన్నములోంచి నీళ్లు పోస్తారు. వివాహ కాండలో దానికి సంబంధించిన మహోత్కృష్టమైన కథ ఒకటి చెబుతారు. అత్రి మహర్షి కుమార్తెకు ఎంత కాలానికి వివాహం కాలేదు. అందుకని ఆమె మరణిద్దామని నీళ్లలో దూకింది. నీళ్లలో కొట్టుకుపోతుంది. ప్రాణోత్పన్నమైనటువంటి స్థితి వచ్చింది. ఇందులో అక్కడ సోమలత దొరికింది. దాన్ని నోటితో పట్టుకొని నమిలి సోమరసాన్ని తీసి ఇంద్రుడికి అర్పించింది. ప్రాణం పోయే సమయంలో కూడా సోమలతను నమిలి సోమరసాన్ని తనకు సమర్పించింది. కాబట్టి ఆమె పట్ల ఇంద్రుడు ప్రసన్నుడై ఆమెకు కళ్యాణం జరిగేటట్టుగా అనుగ్రహించాడు.
ఆనాడు వారు చెప్పిన విషయాన్ని మన వివాహాలలో మంత్రపూర్వకంగా తీసుకువస్తారు. కాడి కన్నములోంచి నీటిని కన్ని కంఠం మీద పోస్తే ఇక వాళ్ళని భవిష్యత్తులో చర్మ రోగాలు రాకుండా భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపే స్థితి ఏర్పడుతుందని నీరు పోసి ఆ కన్నములోంచి కాలిని పెట్టి తదుపరి ఆ కాలిని కట్టిస్తారు. ఉందా ఇక్కడ కథంగా లేదు. కానీ కొన్ని కార్యక్రమాలలో కేవలం ఏం పెడతారు? అని పెడతారు. అదొక్కటే పెడతారు. చాలా మట్టుకు అది ఎందుకు పెడతారంటే ఎవరు అర్థాన్ని చెప్పారు.